అటు చూడవే, కోతి మూక. వాళ్ళు మనల్ని చేస్తారే. పోదాం. నేను రాను, నువ్వెళ్ళు. చూడండి, వస్తుంది. ఏవే భాను, మొన్న నీకు సైన్స్ లో ఎన్ని మార్కులు వచ్చాయే? 98. ఏవి, నువ్వు కాలేజీలో చేరిన రోజున ఏమన్నావు? 28 మార్కులు దాటి రాకూడదన్నావా? మా అందరికీ కలిపితే 96, నీ ఒక్కదానికి 98. ఎంత ఇన్సల్టు! సైన్స్ మాస్టర్ నిన్ను జీనియస్, మమ్మల్నేమో ఒట్టు జీన్స్ అన్నాడు. అంతకాక పట్టాల పంతుళ్ళని. ఊరుకోలత, పాపం దానికి చెమట్లు పెట్టాయి. ఖర్చు పిలగివు అద్దుతా. లేదు. లేదా? లేదు. అయితే ఒక ఐడియా. అందరికీ ఖర్చు. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు సైన్స్ లో 98 మార్కులే వచ్చాయి, కానీ నేను అందంలో నీకు 100కి 100 మార్కులు వేశా. ఎందుకలా చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? ఆ పిల్ల మాత్రం ఏం చేసిందని నీ అందాన్ని పెంచింది. హాయ్, నైస్ కార్. జస్ట్ అ మొమెంట్. సూక్ష్మంలో మోక్షం. ఉన్నదాంతో సరిపెట్టుకోవాలిగా, అందుకే చించాను. 10 రూపాయల దావణి కోసం 10,000 రూపాయలు సీట్ కావచ్చు. ఎక్కువగా మాట్లాడితే నీ స్కర్ట్, నీ బ్లౌజ్. నీ గడ్డేం పోయింది నిమ్మగడ్డ భానుమూర్తి అని. తినండి, బాగా తినండి, గబగబా తినండి, పీకల దాకా తినండి, పీకలు కోసే శక్తి తెచ్చుకోండి. కోడిగుడ్లు. ఇవేమిట్రా? బాతుగుడ్లు. ఇవేమిట్రా? తెలీదు. పాము గుడ్లు, తాచుపాము గుడ్లు. కోడిగుడ్లు బాతుగుడ్లు తిని తన్నులు తినొచ్చే మీకు ఈ పాము గుడ్లు ఎందుకు పెడుతున్నానో తెలుసా? పడగ విప్పి భగవాన్ని కాటేయటానికి. తినండి. అమ్మో, చచ్చిపోతామండి. మీరంతా చచ్చినా పర్వాలేదు, ఈ సింహాద్రి అప్పన్న పరువు పోవటానికి వీల్లేదు. అదెవరు? ఎవరో అడుక్కు తినేది సరాసరి మన ఇంటికి వచ్చినట్టుందండి. కళ్ళు సరిగ్గా పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో. అది నా కూతురు. హోలీ పండక్కి కలర్ పూసుకొచ్చిందా సార్? బుద్ధి సరిగ్గా పెట్టుకో, లేకపోతే గుద్ది చంపుతాను. రంగులు పూసుకోలేదురా, అపోజిషన్ వాళ్ళు బురద పులివారు. దాన్ని ఆ దుస్థితికి తెచ్చిన వాడి పేరు మధు. వృత్తి, చెట్టు కింద ప్లేడర్. వయస్సు బిట్వీన్ 24 and 25. వాణ్ణి పట్టుకుని తన్ని ఏ చేతులతో నా కూతుర్ని అవమానించాడో, ఏ చేతులతో నా కూతురు మీద బురద చల్లాడో, ఆ చేతుల్ని నరికి నా కూతురి కానుగ్గా తెచ్చివ్వాలి మీరు. అంతవరకు అన్నం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఇంకా చూస్తారే, చూపించండి ఈ సింహాద్రి అప్పన్న శౌర్య ప్రతాపం. వెళ్ళండి. నమస్కారం. కూర్చో. ఏమిటి మీ కేసు? ఒకటి చెయ్యి విరిచేసామనుకోండి, మా తరఫున వాదించడానికి మీరేం తీసుకుంటారు? మీరు చెయ్యి విరిచింది న్యాయం కోసమే అయితే 1000 రూపాయలు తీసుకుంటాను. బట్ చెయ్యి విరిగిన వాడి ఫ్యామిలీకి
ఈ చేత మరో 10,000 రూపాయలు ఇప్పిస్తాను. అయితే తీసుకోండి 1000 రూపాయలు. ఇదిగోండి 10,000. 10,000 నాకెందుకు ఇస్తున్నావు? నీ చేతినే విరుస్తాం గనక. ఏయ్! చెయ్యి తీసుకోండి రా.